సో యాక్చువల్ గా ఈ బిర్యానీ స్టవ్స్ అండి కస్టమర్ కి ఆర్డర్ వచ్చినాయి, 3 ఒకే కస్టమర్ కి డెలివరీ ఇస్తున్నాము. ఇదిగోండి ఇక్కడ వెలిగిస్తున్నారు చూడండి. మిడిల్ ఒక బర్నర్ అండ్ మధ్యలోది ఒకటి, చివరిది ఒకటి. 3 బర్నర్ మిషన్ అన్నమాట. లో ఫ్లేమ్ లోను పెట్టుకోవచ్చు, హై ఫ్లేమ్ లోను పెట్టుకోవచ్చు. సో ఇదిగోండి ఇది లో ఫ్లేమ్ చూడండి, తక్కువ ఫ్లేమ్, ఇంతే మంట వస్తుంది. ఇదిగోండి ఈ హైట్ కి మంట వస్తుంది. ఇప్పుడు ఫుల్ ఫ్లేమ్ పెడతారు. వచ్చేసి క్యాస్ట్ ఐరన్ రింగ్స్ అండి, 3 రింగ్స్ అన్నమాట, సెపరేట్ యూనిట్స్. ఇదిగోండి మూడిటికి 3 రెగ్యులేటర్లు. కావాలంటే ఒకటైనా ఆన్ చేసుకోవచ్చు, లేదంటే 3 ఆన్ చేసుకోవచ్చు. ఇదిగోండి కింద పక్క చూసారు కదా, మూడిటికి 3 సిస్టమ్స్. ఫుల్ హెవీ ఉంటదండి బాడీ. ఇది ఎస్ఎస్ కన్స్ట్రక్షన్ అండ్ రింగ్స్ వచ్చేసి క్యాస్ట్ ఐరన్ రింగ్స్ అన్నమాట. ఇది నాట్ ఓన్లీ బిర్యానీ అండి, మనం ఎనీ టైప్ ఆఫ్ బల్క్ కుకింగ్ కి వాడుకోవచ్చు. ఇలా మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే గ్యాస్ సేవింగ్. ఎందుకంటే ఒక్కొక్క హోల్ ఒక్కొక్క మంట ఇస్తుంది, ఈక్వల్ గా గిన్నెకి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు మామూలు రెగ్యులర్ స్టవ్స్ లో ఏంటంటే మంట మధ్యలో నుంచి వచ్చి ఇలా స్ప్రెడ్ అవుతుంది కదా, అది వేస్ట్ అయిపోద్ది చాలా మంట. అండ్ ఆల్సో మధ్యలో ఎక్కువ వచ్చి సైడ్ తక్కువ వస్తుంది. ఈవెన్ గా మండటం వల్ల గ్యాస్ సేవింగ్ వస్తుంది. తర్వాత కుకింగ్ కూడా ఇది నెంబర్ 1 గా అనేది ఉంటదండి. దీనిలో 3 రింగ్ ఉంటది, లేదు 2 రింగ్ మోడల్ ఉంటది, సింగిల్ రింగ్ మోడల్ కూడా ఉంటది అనమాట. సో దీనిలో రింగ్ బర్నర్ సిస్టమ్ అంటామండి ఈ స్టవ్స్ ని. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.